పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినదని ప్రారంభించాడు పత్రిక. ముందు వందన వచనం తెలియపరుస్తున్నాడు చూడండి. మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. సహోదరులారా, కృపను గురించి మనమందరం తెలుసు, మనకు అనుభవం ఉంది. కృప అర్హత లేని వారికి అర్హతనిచ్చేది దేవుని కృప. అలాగే సమాధానం కూడా కలుగునుగాక అన్నాడు. ఈ విధంగా సంఘమును దీవించాడు. 3-6 వచనాలు కలిసి ఉన్నాయి చూడండి. మొదటి దినము నుండి అంటే నమ్ముకొని సంఘములో చేర్చబడిన దినము నుండి సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నానన్నాడు. వాళ్ళు నమ్ముకొని ఇక ఎవరికి వాళ్ళు ఉండలా. పౌలు తిమోతిలను వెంబడించారు, సువార్త విషయంలో వెంబడించారు. వారు సువార్త పనిలో పారివారై ఉన్నారు. మరి మనము కూడా రక్షించబడిన తరువాత సువార్త పనిలో దైవజనులతో పాటు మనము కూడా పాలివారమై ఉండాల. మీలో ఈ సత్క్రియలు ఆరంభించిన వాడు, సత్క్రియ ఇది మంచి పని, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని మేము నమ్ముతున్నానన్నాడు. ఇది క్రియలలో, సత్క్రియలలో ఒకటి. ఏంటి? సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉంటాం. కాబట్టి అయ్యలారా, అమ్మలారా, సహోదర సహోదరులారా, సంఘమా, సువార్త పనిలో దేవుని సేవకులతో పాటు పాలువారై ఉండాలి. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు దినము వరకు. యేసుక్రీస్తు దినం అంటే సంఘం ఎత్తబడే దినం వరకు. సంఘం ఎత్తబడిన తర్వాత ఇక భూమి మీద సేవ ఉండదు. కాబట్టి యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముతున్నాను. కనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఫిలిప్పై సంఘం అంటే పౌలుకి ఎంతో సంతోషం. ఎందుకంటే వాళ్ళు సేవలో దైవజనులతో పాటు పాలువారై ఉంటారు. ఎప్పుడు? ఎల్లప్పుడూ పాలువారై ఉంటారు కనుక వారిని తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు పౌలు. నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఈ బంధకముల యందును చెరసాల్లో నుంచి రాశాడని ముందే చెప్పుకున్నాం. నిన్న కాలనీలోనే చెప్పుకున్నాం మనం. రోమా చెరసాల నుంచి ఈ పత్రిక రాశాడు. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట ఎందును అన్నాడు. బంధకముల యందు నేను సువార్త పక్షమున వాదించుట ఎందును దాన్ని స్థిరపరచుట ఎందును మీరందరూ ఈ కృపలో నాతో పాలువారై ఉన్నారు కనుక నేను మిమ్మల్ని నా హృదయంలో ఉంచుకున్నాను. ఈ కృప దేవుని సేవలో సేవకులతో పాటు సువార్త పనిలో పాలువారై ఉండటం అనేది దేవుని కృప.
సహోదరులారా, సహోదరులారా, ఈ విషయం గమనించాలి. కనుకనే పౌలు తన హృదయంలో ఉంచుకున్నాను అన్నాడు. ఇందుచేత మిమ్మల్ని అందరినీ గూర్చి ఇలాగూ భావించుట నాకు ధర్మమే. ఎలాగా? క్రీస్తు యేసు దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో, మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి. ఫిలిప్పీ సంఘం అంటే పౌలుకి ఎంతో సంతోషము. ఫిలిప్పీ సంఘం అంటే పౌలుకి ఎంతో అపేక్ష. ఎందుకంటే వాళ్ళు నమ్ముకున్న దగ్గర నుంచి పౌలు తిమోతిలను వెంబడించారు. పౌలు, తిమోతి, శీల వీళ్ళను వెంబడించారు. కాబట్టి నేను అలాగా మా హృదయాల్లో ఉంచుకోవటం కాదు, ఇందుచేత మిమ్మల్ని అందరినీ గురించి ఇలా భావించుట నాకు ధర్మమే. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేను ఎంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే సాక్షి. అంటే మాటల ద్వారా నేను చెప్తున్నాను అనుకుంటున్నారా మీరు? దేవుడే నా మనసాక్షిని బట్టి దేవుడే దానికి సాక్షి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై దేవుని సేవకులను ప్రేమిస్తున్నారు, దేవుని సేవను ప్రేమిస్తున్నారు. దేవుని సేవను ప్రేమించవచ్చు, సేవకులను కూడా ప్రేమించాలి. ఇది శ్రేష్టమైన కార్యం అంటున్నాడు. ఆ విధముగా మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమ స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై. నీతి ఫలములు, నీతి గల పని. అది సేవలో సహకరించటం నీతి గల పని. ఆ నీతి గల పనిలో ఫలము కలుగునట్లు ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. మనము దేవుని ఎట ఉన్నప్పుడు, దేవుని సేవలో మనం పాలిభాగస్థులమై ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొన్నవారై ఉన్నప్పుడు, క్రీస్తు దినము అంటే సంఘము ఎత్తబడే దినము. క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుతున్నాను. మనం క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడబోతున్నాం. సంఘం ఎత్తబడిద్ది అంటారు. ఎక్కడికి ఎత్తబడుతుంది? క్రీస్తు న్యాయపీఠం దగ్గరకు వెళుతుంది. మొట్టమొదట అక్కడికి వెళ్తారు. ఎందుకు? చూడండి, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం. పౌలు కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చదువుకుందాం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున ప్రతి విశ్వాసి, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, విశ్వాసులు చెడ్డవి కూడా చేస్తారు కాబట్టి ఈ మాట అంటున్నాడు పౌలు. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు.
చూసారా, దేహముతో మనము మంచివి చేస్తాం, చెడ్డవి కూడా చేస్తాం అన్నాడు. మనమందరమును క్రీస్తు న్యాయపీఠ ప్రత్యక్షము కావలెను. ఎందుకు? ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు. 8వ వచనం, ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. ప్రభువునొద్ద నివసించుటకు. కావున దేహమందు ఉన్నను దేహమును విడిచినాను ఆయనకిష్టులమై ఉండవల్లని మిగులు అపేక్షించుతున్నాము. దేహంలో ఉన్నా కానీ దేహాన్ని విడిచిపెట్టినా కానీ దేవునికి ఇష్టలుగా మనం ఉండాలి. సహోదరులారా, సహోదరులారా, అలాగ ఉన్నామా? ఒకసారి ఆలోచించండి. నేను ఈ దేహంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టడుగా, ఇష్టరాలుగా జీవిస్తున్నాను. దేవునికి దేహము విడిచిపెట్టిన తరువాత ఆయనకి ఇష్టడుగానే, ఇష్టరాలుగానే నేను జీవిస్తాను అని చెప్పగలమా? కాబట్టి ఇది మన మనస్సాక్షికి సంబంధించిన విషయం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ దేహంలో నివసిస్తున్నాము, కొంతకాలం ప్రభువుకు దూరంగా ఉన్నాము, అయితే ఎల్లప్పుడూ ధైర్యంగా ఉన్నాము. ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుతున్నాము. ఎందుకు యేసు ప్రభువు నమ్ముకుంది? ప్రభువు దగ్గరికి వెళ్ళాలనేనా? లేకపోతే అందరు నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకున్నానంటావా? అందరు నమ్ముకున్నారు కాబట్టి నేను కూడా నమ్ముకున్నాను, అందరూ బాప్తీసాలు తీసుకున్నారు కాబట్టి నేను కూడా బాప్తీసాలు తీసుకున్నాను. అది కాదు. ప్రభువుతో ఉండాలా, ప్రభువుతో ఉండటానికి ఇష్టపడాలా. భూమి మీద ఉన్నప్పుడు కానీ ఎత్తబడిన తర్వాత కూడా ప్రభువు దగ్గర ఉండటానికి ఇష్టపడుతున్నావా? సహోదరులారా, సహోదరులారా, చూడు, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఆయనను పోలి ఉందుము. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడుగా చేసుకొనును. పవిత్రుడుగా చేసుకోవాలా చెప్పాం కదా. 2వ కొరింథీ పత్రిక 7:1 చాలాసార్లు చదివిస్తున్నది నేను. 2వ కొరింథీ పత్రిక 7:1 ఆ మాట మనల్ని ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటుంది. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం, ప్రియులారా, మనకి వాగ్దానములు కలిగి ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకొందము. మనమే చేసుకోవాలా, మనమే చేసుకోవాలా. ఎందుకు? వాగ్దానాలు ఎందుకు ఇచ్చాడు దేవుడు?
ఈ లోక సంబంధమైన వాటి నుండి మళ్ళీ మనం కాపాడుకొనుటకు ఆయన మనకు వాగ్దానాలు ఇచ్చాడు. కాబట్టి ఆ వాగ్దానాలను బట్టి మనం తప్పించుకోవాలంటే, లోక సంబంధమైన కల్మషం నుండి తప్పించబడాలంటే వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాల ప్రకారం జీవిస్తూ నిష్కపటులుగా, నిందారహితులుగా, నిర్దోషులు కావాలని ప్రార్థించుతున్నానన్నాడు పౌలు. తన ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకుంటున్నాడు. సహోదరులారా, సహోదరులారా, ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉండగా మనము దేవుని సేవలో దైవజనులతో పాలివారమై ఉంటే వాళ్ళు కూడా మన కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళు కూడా మన కొరకు ప్రార్థన చేస్తారు. వాళ్ళు సేవ చేయించుకొని మెదలకుండా ఊరుకోడు. వాళ్ళ ప్రార్థనలలో మిమ్మలను మనలందరినీ జ్ఞాపకం చేసుకుంటాడు. కాబట్టి ప్రభు రాకడ సమీపించిన దినాల్లో ఉన్నాం. యుద్ధములు, యుద్ధ సమాచారములు వినబడుతున్నాయి. ఏ క్షణంలో ప్రభు సంఘాన్ని తీసుకొని వెళతాడో తెలియదు. కాబట్టి ప్రభు రాకడ కొరకు మనం సిద్ధపడి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం నిలబడాలా, లెక్క ఒప్పజెప్పాల్సిన సమయం ఆసన్నం అవుతుందని మనం సిద్ధపడి ఉందాం. అలా మన జీవితాల్లో జాగ్రత్త వహిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల మా ప్రభువా, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. ఇంతవరకు అపోస్తుడైన పౌలుతో ఫిలిప్పై సంఘస్థులు సువార్త పనిలో, సత్క్రియలో పాలివారై ఉన్నారని పౌలు వాళ్ళని గురించి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు వలన ఆయన నీతి ఫలములలో పాలిభాగస్తులు కావాలని తన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టి నాయన, సేవలో దేవుని సేవకులతో మేము పాలివారై ఉండాలని నువ్వు కోరుతున్నావు. అలా ఉన్నప్పుడు మేము నీ దగ్గర బహుమానాలు, కిరీటాలు పొందుతాం. నీ గుణాతిశయములు ప్రచురం చేయాల. అప్పటి వరకు మేము అపేక్ష కలిగి ఉండాలని పౌలు ఈ మాటలు మాకు జ్ఞాపకం చేస్తున్నాడు. అలా సేవలో అపేక్ష కలిగి ఉండటానికి సహాయం చేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ మా కొరకు త్వరగా రాబోతున్న యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులకును, పరిచారకురాండ్రకు కూడా ఈ హెచ్చరికలు చేసి పౌలు మరి ఈ మాటలు ఇప్పటి వరకు మనం ముగించుకుంటున్నాం. నాయనా, నా ప్రభువా, ఇది మాకు ఒక హెచ్చరిక. సేవలో పాలిభాగస్తులు కావటం అనేది ఒక హెచ్చరిక. అది నీకు ఇష్టము. ఆ ప్రకారం జీవించే కృప మాకు దయచేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ఉన్నారు.